2/7/2025 బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి గురువారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి గత సంవత్సరం రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో వాటిని వివరిస్తూ మరి వారికి కావలసినటువంటి కార్యక్రమాలు మై టీడీపీ యాప్ నందు నోట్ చేసుకుని కరపత్రాన్ని పంపిణీ చేస్తూ కార్యక్రమం నిర్వహించడమైంది। ఈ సంవత్సర కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపుదల, చదువుకునే పిల్లలకు తల్లికి వందనం దీపం 2 పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, నిరుద్యోగ యువతకు డిఎస్సి 16,394 పోస్టులు విడుదల గురించి అన్నదాత సుఖీభవ రైతాంగానికి అందజేసే కార్యక్రమం, రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చిన విధానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలను తెలుసుకొని మై టీడీపీ యాప్ నందు అప్లోడ్ చేయడం జరిగింది। సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సరం కాలంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల ద్వారానే ఏ పథకాలు వచ్చాయో తెలుసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవాడ రెడ్డితో పాటు బూత్ కమిటీ కన్వీనర్లు శివశంకర్ రెడ్డి, పార్టీ నాయకులు, నివేదిక వర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, యూనిట్ ఇన్ఛార్జ్ మునయ్య, విద్యా కమిటీ చైర్మన్ చంచురెడ్డి, పార్టీ నాయకులు నాదముని శెట్టి, మురళీ యాదవ్, శంకర్ రెడ్డి, ధనంజయులు, గురవయ్య యాదవ్, మునికృష్ణ యాదవ్, బాలకృష్ణ, వెంకటేష్, శివ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు। కాబట్టి అన్ని కూడా చేసి అన్నా క్యాంటీన్ కాళహస్తిలో పెట్టున్నారు కదా, భోజనం చేసినావు లేదు నువ్వు ఇప్పుడు ఒకసారి భోజనం చేసినావు కదా, భోజనం పెట్టుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఉండిందా? రద్దు చేసినారు కదా। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు కదా అన్నా క్యాంటీన్। కాబట్టి అదేవిధంగా చిన్న విద్య చదువుకునే పిల్లకాయలకి డబ్బులు పడ్డాయి కదా, నీకు తెలుసు కదా, తల్లికి వందనం పేరుతో। కాబట్టి ఇది మంచి పరిపాలన, సుపరిపాలన, అందువల్ల మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలా। సుబ్రహ్మణ్యం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వచ్చినాక మీ వద్దకే పంపించడం జరిగింది। ఈ సంవత్సర కాలంలో మీకు ఏం అభివృద్ధి సంక్షేమం చేశాం, సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా మీ దగ్గర పంపించారు, టీవీలో చూస్తుంటావు నువ్వు। ఈ రోజు నీ దగ్గరకు వచ్చాం। ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ యొక్క పెన్షన్ అంటే వృద్ధులు పెద్దవాళ్ళకి పెన్షన్ ఎంత ఇచ్చాడు? 4,000 వస్తున్నారు కదా। అదేవిధంగా దీపం పథకం కింద ఆడబిడ్డకి గ్యాస్ సిలిండర్ మీకు వచ్చిందా? సిలిండర్ వచ్చింది। అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం అందరికి 15,000 లెక్కన అకౌంట్లు వేసాడు కదా పిల్లకాయలకి ఇచ్చాడు। ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమంది పిల్లలు ఇచ్చాడు లేదా? రెండోది అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి నువ్వు పోయి భోజనం చేసినావు లేదా అన్నా క్యాంటీన్? కాబట్టి ఇది సుపరిపాలన, మంచి పరిపాలనే కదా। ఇంకేమైనా చేయాల్సిందో మీ ద్వారా తెలుసుకొని చేయడం కోసమే ఇక్కడికి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు। ఓకేనా?